హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు జశ్వంత్ అండ్ ఇది ఒక మస్ట్ వాచ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో అనమాట. JSON వెబ్ టోకెన్స్ అంటే ఏంటి అన్నది స్టార్ట్ చేసి అసలు ఒక టోకెన్ ఎలా సైన్ అవుతుంది, దాన్ని మళ్ళీ సర్వర్ ఎలా వెరిఫై చేస్తుంది, క్లయింట్ ఎలా స్టోర్ చేసుకుంటాడు, మిడిల్వేర్ అంటే ఏంటి, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ మీకు చాలా క్లియర్గా అర్థం అవడానికి అని చెప్పి వీడియోలో ఫస్ట్ 15 minutes ఓన్లీ థియరటికల్ పార్టీ ఉంటుంది అనమాట. సో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత Node.js లో ఇంప్లిమెంట్ చేశాను అనమాట. లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసా వీడియో, కాబట్టి చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ముందు మీకు అసలు JSON వెబ్ టోకెన్స్ అంటే ఏంటో తెలియకపోయినా పర్వాలేదు, వీడియో లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉండండి, పక్కాగా అర్థమైపోతుంది అండ్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కూడా. సో ఈ వీడియోలో వాడిన నోట్స్, బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది, కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నీకు లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, ఫస్ట్ మనం అసలు JWT అంటే ఏంటి, అది ఎలాంటి సినారియోస్లో వాడతాము అన్నది క్లియర్గా అర్థం చేసుకున్నాక అప్పుడు మనం ఇంకొద్ది డీప్గా వెళ్దాం, ఓకేనా? సో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సినారియో చెప్తాను మీకు, చూడండి. ఒక కాలేజ్ పోర్టల్ ఉంది, ఓకే? సో ఇప్పుడు ఆ కాలేజ్ పోర్టల్కి ఆ కాలేజ్ స్టూడెంట్కి యాక్సెస్ ఉండాలి, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా యాక్సెస్ ఉండాలి, ఓకేనా? స్టూడెంట్కి ఓన్లీ స్టూడెంట్ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఓన్లీ ఫ్యాకల్టీ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఓకే? అలా కాదని చెప్పి స్టూడెంట్కి ఫ్యాకల్టీ పేజెస్కి యాక్సెస్ ఇచ్చాము అనుకోండి, స్టూడెంట్ ఫ్యాకల్టీ పేరుతో లాగిన్ అయ్యి ఆడికాడే అటెండెన్స్ పెన్ చేసుకుంటాడు, ఆడికాడే మార్కులు పెన్ చేసుకుంటాడు, ఇవన్నీ అవుతాయి. అండ్ అలానే ఫ్యాకల్టీకి స్టూడెంట్ పేజెస్కి యాక్సెస్ ఇచ్చాము అనుకోండి, ఈ స్టూడెంట్ ఎలా రాస్తున్నాడు, లేకపోతే ఈ స్టూడెంట్ మెటీరియల్స్, లేకపోతే ఈ స్టూడెంట్ ఏదైనా స్టోర్ చేసుకుంటాడు కదా వాడి నోట్స్, ఇవన్నీ. సో ఇదన్నీ ఫ్యాకల్టీ యాక్సెస్ చేసి డిలీట్ చేసేయగలరు, మొత్తానికి ఏదైనా చేయొచ్చు మొత్తానికి, ఓకేనా? సో అందువల్ల ఏంటి అంటే స్టూడెంట్కి ఓన్లీ స్టూడెంట్ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఓన్లీ ఫ్యాకల్టీ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఓకే? ఇంకా స్టూడెంట్కి ఫ్యాకల్టీ పేజ్కి యాక్సెస్ ఉండకూడదు, ఫ్యాకల్టీకి స్టూడెంట్ పేజ్కి యాక్సెస్ ఉండకూడదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం స్టూడెంట్ అన్నది ఒక రోల్, ఫ్యాకల్టీ అన్నది ఒక రోల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రోల్ బేస్డ్ ఆథరైజేషన్ చేస్తున్నాం, ఓకే? సో ఇప్పుడు మనం ఆ రోల్ బట్టి ఆథరైజేషన్ ఎలా చేస్తాము అంటే ఈ JWT వాడి, ఓకే? ఈ JWT ఉంది కదా, సో ఇప్పుడు ఈ JWT మెకానిజంని వాడుకొని ఇలాంటి రోల్ బేస్డ్ ఆథరైజేషన్స్ అవి మనం బిల్డ్ చేస్తాం, ఓకే? సో ఇప్పుడు అర్థం చేసుకుందాం అసలు JWT అంటే ఏంటి. JWT ఫుల్ ఫామ్ ఏంటి? JSON వెబ్ టోకెన్, ఓకే? ఈజ్ అ సెక్యూర్ టోకెన్ యూజర్ టు ఐడెంటిఫై అ యూజర్ ఆఫ్టర్ లాగిన్, ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి, ఆఫ్టర్ లాగిన్ అని. ఎందుకంటే ఒక పర్సన్ స్టూడెంటా ఫ్యాకల్టీయా అన్నది ఆ లాగిన్ అయ్యాక కదా తెలుస్తుంది. ఇష్యూడ్ బై సర్వర్ ఆఫ్టర్ అ సక్సెస్ఫుల్ లాగిన్, ఓకే? ఒక లాగిన్ ఫెయిల్ అయితే ఆడికి ఆ JW టోకెన్ రాదు, JSON వెబ్ టోకెన్. ఆ టోకెన్ని క్లయింట్ టెంపరీగా స్టోర్ చేసుకుంటాడు, ఓకే? స్టోర్డ్ ఆన్ క్లయింట్ సైడ్ టెంపరీలీ. అండ్ దాని తర్వాత సెంట్ విత్ ఎవ్రీ ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్, ఇది నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ప్రూవ్స్ హూ ది యూజర్ ఈస్ వితౌట్ రీలాగిన్. ఇప్పుడు సపోజ్ అటెండెన్స్ పేజ్ ఉంది, ఓకే? ఇది మన అటెండెన్స్ పేజ్. మీరు లాగిన్ అయ్యారు, మీరు స్టూడెంట్, ఓకే? ఇంకొకరు ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు ఫ్యాకల్టీకి మాత్రమే ఈ పేజ్ యాక్సెస్లో ఉంది, స్టూడెంట్కి ఉండకూడదు. బట్ మీరు ఏదో చేసి ఈ పేజ్కి వెళ్ళారు. అప్పుడు ఈ పేజ్లో ఏంటి అంటే ఫస్ట్ ఈ అటెండెన్స్ పేజ్ అన్నది ఒక ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్. ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇది ఓన్లీ ఫ్యాకల్టీకి మాత్రమే అలో ఉండాలి కదా. సో ఇప్పుడు ఫ్యాకల్టీ లాగిన్ అయినప్పుడు ఫ్యాకల్టీకి ఒక JW టోకెన్ వస్తుంది, ఆ టోకెన్ని ప్రతి రిక్వెస్ట్తో పాటు పంపిస్తారు. ఇప్పుడు ఈ అటెండెన్స్ పేజ్కి యాక్సెస్ అయినప్పుడు ఫ్యాకల్టీ టోకెన్ పంపిస్తారు. ఆ ఫ్యాకల్టీ టోకెన్లో ఏముంటుంది? ఆ టోకెన్లో ఏముంటుంది అంటే ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఒక ఫ్యాకల్టీ, ఇతని రోల్ ఫ్యాకల్టీ అని చెప్పి సర్వర్ తెలుస్తుంది, సర్వర్ కావాల్సిన డేటా ఇస్తుంది. అండ్ అలానే మనం లాగిన్ అయినప్పుడు కూడా మనకి ఇంకొక టోకెన్ వస్తుంది, మనం కూడా ఆ టోకెన్ పంపిస్తాము, కానీ ఆ టోకెన్లో మన రోల్ స్టూడెంట్ అని ఉంటుంది. కాబట్టి ఈ అటెండెన్స్ పేజ్లో ఉన్న డేటా మనకి లోడ్ అవ్వదు, ఓకే? సో అందుకే ఇక్కడ ప్రూవ్స్ హూ ది యూజర్ ఈస్ వితౌట్ రీలాగిన్. మీరు మళ్ళీ రీలాగిన్ అవ్వట్లేదు, పేజ్కి రీలాగిన్ అవ్వట్లేదు. ఒకసారి మీరు లాగిన్ అవ్వగానే మీ రోల్ ఏంటి అన్నది మీకు వచ్చేస్తుంది, ఆ టోకెన్లోనే ఉంటుంది, ఓకేనా? ఆ రోల్ ఆ టోకెన్ బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ ఆ టోకెన్ ఎవ్రీ రిక్వెస్ట్కి పంపిస్తాం మనం సర్వర్కి, అప్పుడు ఆ సర్వర్ చెక్ చేసుకుంటుంది, ఓకే? ఇంకోది క్లియర్గా ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. బట్ అంతలోపు వై యూజ్ JWT? అసలు ఫస్ట్ ఈ వెబ్ టోకెన్స్ దేనికి వాడతాం మనం? వితౌట్ JWT ఏమవుతుంది? యూజర్ మస్ట్ లాగిన్ ఆన్ ఎవ్రీ రిక్వెస్ట్ అండ్ సర్వర్ మస్ట్ రిమెంబర్ సెషన్స్. అసలు ఫస్ట్ ఈ JWT అన్నది రాకముందు ఈ సెషన్స్ మెకానిజం ఉండేది, ఓకే? సెషన్స్ మెకానిజం దేనికి ఉండేది అంటే ఇప్పుడు మనం లాగిన్ అయ్యాక
ఓకే ఈ పర్సన్ లాగిన్ అయ్యాడు, ఈ పర్సన్ రోల్ ఇది అని చెప్పి సర్వరే స్టోర్ చేసుకునేది. ఇందాక మనం ఏం చెప్పాము, స్టోర్డ్ ఆన్ క్లయింట్ సైడ్ కదా. క్లయింట్ సైడ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి అంటే మీరు క్లయింట్ అయినప్పుడు మీ డేటా మీ సిస్టంలోనే ఉంటుంది. ఓకే, మీరు సర్వర్కి పంపించాలి, సర్వర్ స్టోర్ చేసుకోదు. బట్ ఈ వేలో ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది ఉన్నారు. ఓకే, 100 మంది లాగిన్ అయ్యారు. ఇప్పుడు సర్వర్ మస్ట్ రిమెంబర్ సెషన్స్ అంటే ఇప్పుడు ఈ 100 మంది తాలూకా సెషన్స్ సర్వరే స్టోర్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, సర్వర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా డిగ్రేడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అదంత సెక్యూర్ కాదు. బట్ ఈ వీడియో సెషన్స్ మీద కాదు కాబట్టి సెషన్స్ కోసం ఎంతే. ఓకే, విత్ జేడబ్ల్యూటీ ఉండటం వల్ల ఏమవుతుంది, యూజర్ స్టేస్ లాగ్డ్ ఇన్, సర్వర్ రిమైన్స్ స్టేట్లెస్ అంటే ఇప్పుడు సర్వర్ గుర్తుపెట్టుకోకర్లేదు. ఓకే ఈ యూజర్ లాగిన్ అయ్యాడు, ఆ యూజర్ లాగిన్ అయ్యాడు, లేకపోతే ఈ యూజర్ లాగౌట్ అయిపోయాడు, ఏం ట్రాక్ చేయక్కర్లేదు సర్వర్. ఇవన్నీ ఈ టోకెన్ వల్ల సర్వర్ అర్థం చేసుకోగలదు. ఓకే, వర్క్స్ వెల్ ఫర్ ఏపీఐస్ అండ్ మొబైల్ యాప్స్. ఓకేనా, ఏపీఐస్ ఏంటి, ఇప్పుడు వెబ్ యాప్స్ మొత్తం ఏపీఐస్ మీద కదా కమ్యూనికేట్ అవుతాయి. సో ఏపీఐస్ కి బాగా పనిచేస్తుంది, మొబైల్ యాప్స్ కూడా ఏపీఐస్ మీద కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి మొబైల్ యాప్స్ కూడా బాగా పనిచేస్తుంది ఈ జేడబ్ల్యూటీ అన్న మెకానిజం. ఓకేనా, సో స్ట్రక్చర్ ఆఫ్ జేడబ్ల్యూటీ, ఒక జేడబ్ల్యూ టోకెన్ అంటే జేసన్ వెబ్ టోకెన్ కదా, జేసన్ వెబ్ టోకెన్. సో ఇప్పుడు ఈ టోకెన్ తాలూకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇదంతా కలిపి ఒక టోకెన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూస్తున్నాం కదా, ఇదంతా కలిపి ఒక టోకెన్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు. దీనిలో ఏది అంటే ఇది ఈ పార్ట్ ఇలాగా అంటే ఫస్ట్ డాట్ కి ముందు. ఓకే, ఫస్ట్ డాట్ కి ముందు ఉన్నదంతా హెడర్లో ఏముంటుంది, పేలోడ్లో ఏముంటుంది, సిగ్నేచర్లో ఏముంటుంది, ఇదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం కంగారు అక్కర్లేదు. ఫస్ట్ మీరు స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ డాట్కి ముందు హెడర్ ఉంటుంది, ఇది బొమ్మ క్లియర్ మనకి. దాని తర్వాత ఫస్ట్ డాట్ తర్వాత పేలోడ్ ఉంటుంది. ఓకే, పేలోడ్ అంటే ఏంటన్నా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తా, ఏం కంగారు లేదు. ఓకే, ఇదంతా కలిపి మనకి పేలోడ్. ఓకే, సెకండ్ డాట్ తర్వాత ఏముంటుంది, సిగ్నేచర్. ఓకేనా, సిగ్నేచర్ ఏంటి అంటే ఇప్పుడు మనం క్లయింట్. ఓకే, అండ్ ఇది మన సర్వర్. ఫైన్, మనం లాగిన్ అయ్యాక సర్వర్ మనకి కొంత డేటా పంపిస్తుంది, టోకెన్లో ఎంబెడ్ చేసి ఆ టోకెన్ అలా మనకు పంపిస్తుంది. మనం తర్వాత వెళ్ళే రిక్వెస్ట్లకి మనం మళ్ళీ ఆ టోకెన్ పంపించాలి. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్ ఈ టోకెన్ కరెక్ట్గా ఉందా లేకపోతే మధ్యలో మనం ఏమైనా కెచ్చాలు చేసామా లేకపోతే ఇది ఏదైనా కరప్ట్ అయిపోయిందా అన్నది ఎలా చెక్ చేసుకుంటుంది అంటే ఈ సిగ్నేచర్ బట్టే చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఫస్ట్ టైం మనకు పంపించినప్పుడు సిగ్నేచర్ ఏది ఉందో నెక్స్ట్ టైం మనం పంపించే రిక్వెస్ట్లతో పాటు మనం టోకెన్ పంపిస్తాం కదా, ఆ టోకెన్లో కూడా సేమ్ సిగ్నేచరే ఉండాలి. సిగ్నేచర్ మారింది అంటే మన టోకెన్ ఎక్కడో తులిపోయినట్టు. ఓకే ఫైన్, అది మీకు క్లియర్ కదా. సో ఇప్పుడు అసలు జేసన్ వెబ్ టోకెన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఈ ఒక ఫ్లో అంతా మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మనం క్లయింట్, ఇది మన సర్వర్. ఓకే ఫైన్, ఫస్ట్ ఏంటి యూజర్ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇదంతా కామన్, ఇదంతా ఇలాగా వన్ టైం ప్రాసెస్ ఇది ఏ యూజర్కి అయినా సరే. ఓకే, ఇక్కడ API/sign up అన్న రౌట్కి వాటి డీటెయిల్స్ అయ్యి పంపిస్తాడు, సేవింగ్ యూజర్ టు ది DB డేటాబేస్లో ఆ యూజర్ తాలూకా నేము, ఈమెయిల్ ఇవన్నీ స్టోర్ అవుతాయి. అండ్ వెంటనే సర్వర్ మళ్ళీ స్టేటస్ 200 మెసేజ్ పంపిస్తుంది క్లయింట్కి, ఏంటి అరే బాబు నువ్వు రిజిస్టర్ అయిపోయావు మన ప్లాట్ఫామ్ అని, ఓకే ఆల్ గుడ్ అని. సో ఇంకెక్కడతో దీని కథ అయిపోయింది, ఇది తీసేయండి. నెక్స్ట్ నుంచి ఏంటి, ఇప్పుడు మనకి యూజర్ లాగిన్ అవుతాడు. ఓకే, యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాడు. ఓకే, ఏంటి రౌట్ API/login. సో దీనికి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి పంపిస్తాం. ఓకే, ఇక్కడ సర్వర్ చెక్ చేసుకుంటుంది వీడి పాస్వర్డ్ అది కరెక్టా కాదా అని, ఆథెంటికేటింగ్ యూజర్. ఓకే, పాస్వర్డ్ కరెక్ట్ అయినప్పుడు ఇంక మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయినట్టు దాని అర్థం. ఓకేనా, సో మనం ఫస్ట్ స్లైడ్లో ఏం చూసామో, ఇష్యూడ్ బై సర్వర్ ఆఫ్టర్ అ సక్సెస్ఫుల్ లాగిన్. ఓకే, సో ఇక్కడ మనకు పాస్వర్డ్ అది కంపేర్ చేసుకున్నాక మనం సక్సెస్ఫుల్గా ఆథెంటికేట్ అయిపోతాం కదా పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేశాక. అప్పుడు JWT టోకెన్ అనేది జనరేట్ అయ్యి అది మళ్ళీ క్లయింట్కి వెళ్తుంది. ఇక్కడ చూసారా ఈ లైన్ అంతా క్లయింట్, ఇది లాగా ఈ డాటెడ్ లైన్ అంతా క్లయింట్. ఓకే, రిటర్న్ JWT టోకెన్ యూజర్ ఇన్ఫో, ఇది ఎప్పుడు యూజర్ లాగిన్ అయినప్పుడు. ఓకేనా, రెస్ట్రిక్టెడ్ డేటా అంటే మనం ఇందాక చూసాం కదా, ఇది అటెండెన్స్ పేజ్. ఇప్పుడు మనకి అటెండెన్స్ పేజ్లో ఉన్న డేటా కావాలి లేకపోతే మై ప్రొఫైల్ డేటా కావాలి. ఓకే, గెట్ API/myprofile/Jashwant అన్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా పంపించాక మనం ఎవ్రీ రిక్వెస్ట్లో JWT అన్న టోకెన్ పంపిస్తాం. ఈ JWT టోకెన్ మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది సర్వర్ నుంచి క్లయింట్కి. క్లయింట్ నుంచి వెళ్ళిన ప్రతి రిక్వెస్ట్కి ఈ JWT టోకెన్ అన్నది ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఒకసారి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళాక సర్వర్ ఏం చేస్తుంది, ఫస్ట్ వెరిఫై JWT.
ఎలా వెరిఫై చేసుకుంటుంది ఇదంతా మనం కోడింగ్ పార్ట్లోకి వెళ్ళాక నేను మీకు చెప్తాను. ఓకే, వెరిఫై JWT ఒకవేళ కరెక్టే అనుకోండి, మన రోల్ మన యూజర్ నేమ్ ఇవన్నీ కరెక్టే అనుకోండి, అప్పుడు సర్వర్ మళ్ళీ ప్రొఫైల్ డేటాని సెండ్ చేస్తుంది. చూసారా, రిటర్న్ ప్రొఫైల్ డేటా టు ది క్లయింట్. ఫైన్, మీకు అర్థమైందా? సింపుల్ ఫ్లో. ఫస్ట్ యూజర్ లాగిన్ అవుతాడు, యూజర్ లాగిన్ అయ్యాక ఆడికి ఆథెంటికేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అన్నది. పాస్వర్డ్ కరెక్టే అనుకుందాము, పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఆడికంటూ ఒక JWT టోకెన్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, JWT అంటే టోకెనే, మళ్ళీ నేను స్పెషల్గా టోకెన్ రాసి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఈ టోకెన్ జనరేట్ అయ్యాక అది మళ్ళీ యూజర్కి పంపించేస్తుంది సర్వర్. ఓకే, JW టోకెన్ యూజర్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ డేటా ఉంది కదా, మై ప్రొఫైల్ కానీ లేకపోతే అటెండెన్స్ పేజ్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఆ API రౌట్కి మనం రిక్వెస్ట్ వెళ్ళాక ఆ రిక్వెస్ట్తో పాటు మన JWT టోకెన్ కూడా వెళ్తుంది. ఈ టోకెన్ మనం ఇందాక చూసుకున్నాం కదా సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఇదంతా జరిగి ఒకవేళ JW టోకెన్ కరెక్టే అనుకోండి మనం పంపించింది, అప్పుడు మనం ఏం డీటెయిల్స్ అయితే అడిగామో ఆ డీటెయిల్స్ సర్వర్ మళ్ళీ క్లయింట్కి పంపించేస్తుంది. అంతే ఫ్లో. ఓకేనా? సో ఇక్కడతో థియరీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంప్లిమెంటింగ్ JWT. ఇప్పుడు మనం కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏ ఫోల్డర్లో అయితే మీరు ఈ ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేద్దాం అనుకోండి ఆ ఫోల్డర్కి వెళ్ళండి. ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ అయితే ఓపెన్ విత్ కోడ్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ CMD అని కొట్టండి. ఓకే, CMD అని కొడితే మీకు ఎలాంటి కమాండ్ ప్రాంప్ట్ ఒకటి వస్తుంది. ఇక్కడ CODE స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు మీరు అలా డాట్ కొట్టగానే మనకి ఇక్కడ VS కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇంక మీరు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, నేను మీ ఫీడ్బ్యాక్ అంతా విన్నా. ఇప్పుడు మనం లైన్ బై లైన్ కోడ్ రాద్దాం. ఓకే, ఆటో కంప్లీషన్ కోడ్ అంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి అంటున్నారు. సో ఫైన్, మీరు ఇలానే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఇవన్నీ చిన్న చిన్నది మారుస్తూ ఉంటా. సో ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేశాక ఫస్ట్ మనం ఇప్పుడు చేసేది npm init init. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, అన్నిటికీ ఇలా ఎంటర్ కొట్టుకుంటా పోండి. లాస్ట్లో ఇస్ దిస్ ఓకే అని చెప్పి బ్రాకెట్లో ఎస్ అని అడుగుతుంది, ఎంటర్ కొట్టండి. అంతే. ఇక్కడ చూసారా డెమోలో package.json ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఫైన్, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఈ మెయిన్ కీకి ఫైల్ నేమ్ ఏముంది, index.js. కాబట్టి ఇక్కడ ఒక index.js ఫైల్ క్రియేట్ చేయండి, index.js. ఫైన్. సో ఇప్పుడు మనం చేసేది ఈ సర్వర్ని బిల్డ్ చేయడం. కాబట్టి సర్వర్ని ఎలా బిల్డ్ చేస్తాం మనం, Node.js ఎక్స్ప్రెస్ వాడి బిల్డ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ ఫాలోయింగ్ ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, npm ఇన్స్టాల్ ఫస్ట్ డే ఎక్స్ప్రెస్, దాని తర్వాత బాడీ పార్సర్, దాని తర్వాత కార్స్, దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ JSON వెబ్ టోకెన్. ఓకే, JSON వెబ్ టోకెన్. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనే స్పేస్ ఇచ్చి పేర్లు ఇచ్చాము కాబట్టి ఎంటర్ కొడితే మొత్తం ఎన్ని ఇచ్చాము, 1 2 3 4 4 ఇచ్చాము. 4 ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం ప్యాకేజెస్ని ఏం చేద్దాం, ఇంపోర్ట్ చేసుకుందాం. కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఓకే, కాన్స్ట్ బాడీ పార్సర్ ఈక్వల్ టు రిక్వైర్ బాడీ పార్సర్. దాని తర్వాత కాన్స్ట్ JWT ఈక్వల్ టు ఏంటి, రిక్వైర్ JSON వెబ్ టోకెన్. ఇది మన ప్యాకేజ్ నేమ్ కదా, JSON వెబ్ టోకెన్ అనేది ప్యాకేజ్ నేమ్. ఓకే, లాస్ట్లో ఇంకా కార్స్ అంటే క్రాస్ ఆరిజిన్ పాలసీ. ఓకే, రిక్వైర్ CORS కార్స్. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ ఇక్కడ నుంచి మనం ఒరిజినల్ కోడ్ చేయాలి. ఏంటి, కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం ఈ ఎక్స్ప్రెస్ అనేది ఈ యాప్ అన్న వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. app.listen పోర్ట్ నెంబర్ ఏంటి, 3000. ఓకే, ఇక్కడ ఒక యారో ఫంక్షన్ ఇద్దాం. యారో ఫంక్షన్ ఇచ్చి సర్వర్ స్టార్ట్ అయిపోగానే మనకు ఒక జస్ట్ ఇండికేషన్ లాగా ఒక కన్సోల్ స్టేట్మెంట్ రాద్దాం. console.log సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. ఫైన్, బాగుంది. నోడ్ index.js. ఇక్కడ చూసారా, సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 సరిపోయింది. సో ఇక్కడ మనకి సర్వర్ అయితే స్టార్ట్ అయింది, కానీ మనకి ఇక్కడ ఏ రౌట్ లేదు కదా, కాబట్టి ఒక డిఫాల్ట్ రౌట్ రాద్దాం. app.మెథడ్ ఏంటి ఆ రౌట్, గెట్. కాబట్టి ఇక్కడ గెట్ అని ఉంది. ఓకే, రౌట్ ఏంటి, డిఫాల్ట్ రౌట్ కాబట్టి ఓన్లీ స్లాష్. ఓకే, దాని తర్వాత ఇంకొక యారో ఫంక్షన్. యారో ఫంక్షన్లో ఏంటి, ఫస్ట్ REQ అంటే రిక్వెస్ట్, RES అంటే రెస్పాన్స్. ఓకే, రిక్వెస్ట్ అంటే సర్వర్కి వచ్చేది, రెస్పాన్స్ అంటే సర్వర్ పంపించేది. ఓకే, ఫస్ట్ మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి రిక్వెస్ట్ మీద ఫోకస్ చేద్దాం.
console.log of new request to the default route. ఓకే, నేను మీకు ఇప్పుడే చెప్పా కదా, రిక్వెస్ట్ అంటే వచ్చేది, రెస్పాన్స్ అంటే పంపించేది, సర్వర్ పంపించేది. కాబట్టి rest.send hi, this is the default route. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రౌట్ అది సేవ్ చేసాము. ఇది మన కొత్త చేంజెస్ అవి రిఫ్లెక్ట్ అవ్వాలి ఇప్పుడు రన్నింగ్ సర్వర్లోకి అంటే సర్వర్ రన్నింగ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, చూసారా, సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 సరిపోయింది. ఇప్పుడు మనం ఈ డిఫాల్ట్ రౌట్కి రిక్వెస్ట్ ఎలా పంపిస్తాము? ఇది గెట్ రౌటే కాబట్టి అయితే మన బ్రౌజర్ నుంచి పంపించవచ్చు, లేకపోతే మన టూల్స్ ఉంటాయి కదా, పోస్ట్ మ్యాన్, ఇవి పోస్ట్ మ్యాన్ నుంచి పంపించవచ్చు. ఒకవేళ పోస్ట్ మ్యాన్ వాడడం మీకు రాదు అనుకుంటే పోస్ట్ మ్యాన్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, అది చూడండి. పోస్ట్ మ్యాన్ అంటే చాలా ఇంపార్టెంట్ టూల్. ఓకే, నేర్చుకోండి కంపల్సరీగా. నా వీడియో చూసి నేర్చుకోకపోతే కొన్ని వేరే వీడియో అయినా చూసి నేర్చుకోండి, కానీ పోస్ట్ మ్యాన్ అన్నది నేర్చుకోవాలి, అది మూమెంట్. సో మీ సిస్టంలో ఒకవేళ పోస్ట్ మ్యాన్ ఉంటే, సో పోస్ట్ మ్యాన్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మీరు కలెక్షన్స్లో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ ఈ పేర్లు ఏం లేవు అనుకోండి, ఉండదు, ఎందుకంటే ఇవి నా ప్రాజెక్టులు, నా ఓన్ ప్రాజెక్టులు కాబట్టి నాకుంటాయి, మీకు ఉండవు. కాబట్టి మీరు ఇక్కడ ప్లస్ కొట్టండి. ప్లస్ కొట్టాక ఇక్కడ చూసారా రెస్ట్ API బేసిక్స్ అని, అది క్లిక్ చేస్తే మీకు ఒక సెపరేట్ సెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ సెట్లో ఏమున్నాయి? ఒక ఎగ్జాంపుల్ గెట్ రౌట్, ఒక ఎగ్జాంపుల్ పోస్ట్ రౌట్, పుట్ రౌట్, డిలీట్ రౌట్, ఇన్ని ఉన్నాయి. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ మనం బిల్డ్ చేసిన రౌట్ ఏంటి? డిఫాల్ట్ రౌట్ కదా, గెట్. మనది పోర్ట్ ఏంటి? 3000. కాబట్టి ఇవన్నీ తీసేసి http://localhost 3000, ఇది మన డిఫాల్ట్ రౌట్. కాబట్టి సెండ్ కొట్టండి. ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం మెథడ్ పోస్ట్ పెట్టాం, కానీ ఇప్పుడైనా గెట్కి మార్చాక వస్తుందా డేటా? వచ్చింది. ఓకేనా, దిస్ ఇస్ ది డిఫాల్ట్ రౌట్. ఇప్పుడు మనకి ఇది డిఫాల్ట్ రౌట్ వరకు ఉంది కాబట్టి సరిపోయింది. కానీ మనం నెక్స్ట్ పోస్ట్ రౌట్ చేయాలి, డీటెయిల్స్ అన్ని పంపించాలి, ఇవన్నీ పంపించాలి. కాబట్టి మనం ఏం చేస్తాము? కార్స్ కూడా సెటప్ చేస్తాం. app.use cars బ్రాకెట్లో మళ్ళీ ఒక డిక్షనరీ ఇచ్చి ఆరిజిన్. ఇది మన డెవలప్మెంట్ సర్వర్ కాబట్టి స్టార్ పెడదాము. స్టార్ అంటే రిక్వెస్ట్ ఏ డొమైన్ నుంచి వచ్చినా సరే అలో చేయండి అని చెప్పి మనం చెప్తున్నాం. ఓకే, దాని తర్వాత app.use body parser.json. ఓకే, ఇది దేనికి అంటే ఇప్పుడు మనం పోస్ట్ అవుట్ సెటిల్లోని బాడీలో కదా పంపిస్తాం, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ. సో ఇవన్నీ పార్స్ అవ్వాలి అంటే బాడీ పార్సర్ అన్నది ఉండాలి. దాని తర్వాత లాస్ట్ ఏంటి? app.use express.url encoded మళ్ళీ బ్రాకెట్ ఇచ్చి ఎక్స్టెండెడ్ ట్రూ. ఓకే, ఏ ఎక్స్ప్రెస్ అప్లికేషన్కి అయినా సరే ఇది మన బేసిక్ అనమాట. ఓకే, కైండ్ ఆఫ్ మ్యాండేటరీ అనమాట ప్రతి సర్వర్ కోడ్లోని. ఓకే, సో ఇదంతా అయిపోయింది, ఇదంతా పక్కన పెట్టండి. సో మనకి ఇక్కడ ఈ గెట్ రౌట్కి మనం రిక్వెస్ట్ పంపిస్తుంటే మనకి రెస్పాన్స్ వస్తుంది, ఆల్ గుడ్. ఓకే, మనం ఇక్కడ సర్వర్ మళ్ళీ ఆపుదాము, కంట్రోల్ C కొట్టి. కానీ ఎన్నిసార్లు కంట్రోల్ C కొట్టి మళ్ళీ నోడ్ index.js ఇవన్నీ కొడతాము? దాని బదులు npm install nodemon. ఓకే, సో nodemon ఏం చేస్తుంది అంటే index.js ఫైల్లోని ఏమైనా చేంజెస్ చేసి కంట్రోల్ S కొట్టాం అనుకోండి, సర్వర్ మళ్ళీ దానికైతే రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇందాక వరకు మనం నోడ్ స్పేస్ index.js ఇచ్చాం కదా, కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే nodemon స్పేస్ ఇచ్చి index.js. ఓకే, చూసారా? సో రీస్టార్ట్ ఎట్ ఎనీ టైమ్ ఎంటర్ RS. లేదు మీరు జస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసారా కన్సోల్ స్టేట్మెంట్ చేంజ్డ్, ఇక్కడ మనం జస్ట్ ఇలా చేంజెస్ చేసి కంట్రోల్ S కొట్టాము. ఇక్కడ చూసారా రీస్టార్టింగ్ డ్యూ టు చేంజెస్ స్టార్టింగ్ నోడ్ index.js, దానికి అయితే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో ఇది మన బేసిక్ సెటప్. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే యూజర్స్ని సిమ్యులేట్ చేద్దాం. యూజర్స్ని సిమ్యులేట్ చేయడం అంటే జనరల్గా మనం డేటాబేస్ కనెక్ట్ చేస్తాం, బట్ మన ఫోకస్ ఈ వీడియోలో మొత్తం అంతా JWT మీద కాబట్టి దాని మీదే ఉంచుదాం. ఓకే, మనం మళ్ళీ MySQL కనెక్ట్ చేయడం, దానికి డేటా పంపించడం, దాని నుంచి తీయడం, ఇవన్నీ అయితే ఫస్ట్ మీరు మెయిన్ కాన్సెప్ట్ మిస్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనం ఒక డిక్షనరీ పెడదాం. ఏంటి? కాన్స్ట్ పోర్టల్ యూజర్స్. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్. దీంట్లో ఇప్పుడు సపోజ్ ప్రసాద్ అన్న వ్యక్తి ఉన్నారు. ఓకే, అతని డీటెయిల్స్ ఏంటి? నేమ్ ప్రసాద్. ఓకే, రోల్ ఫ్యాకల్టీ, రోల్ ఐడి కాదు ఐడి అని ఇద్దాం చాలు. ఐడి ఏంటి? 1 ఇతంది. అండ్ అలానే ఇతంది జస్ట్ పాస్వర్డ్ ఇద్దాం. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఆథెంటికేషన్ కాదు, ఆథరైజేషన్. ఆథెంటికేషన్ కోసం కావాలి అనుకుంటే జస్ట్ దీని ముందు వీడియోనే. ఓకే, ఎలా హ్యాషింగ్ చేస్తామో, ఎలా స్టోర్ చేస్తామో డేటాబేస్లో, ఇదంతా చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడండి, దానికి ఇది కాంప్లిమెంటరీ వీడియో.
ఓకే, అంటే ఈ రెండు యాడ్ అయ్యాక అప్లికేషన్ ఫుల్గా సెక్యూర్గా ఉన్నట్టు. సో ఈ యూజర్ తాలూకు పాస్వర్డ్ ఏంటి, మై కాలేజ్ @888. ఓకే, ఇది ఇతని పాస్వర్డ్, సరిపోయింది. నెక్స్ట్ నేను ఉన్నాను, ఓకే, జశ్వంత్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి, ఐడి, నేమ్, రోల్, పాస్వర్డ్. సో ఇక్కడ సేవ్ చేసుకోండి. ఓకే, నా ఐడి ఏంటి 2, నేమ్ ఏంటి జశ్వంత్. ఓకే, నా రోల్ ఏంటి స్టూడెంట్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకొని ఫాలో అవ్వండి, ఇది నాకు ఎందుకు లేని చెప్పి తీసి పారేయకండి. ఓకే, నా పాస్వర్డ్ ఏంటి student@222. ఓకే, ఇది నా పాస్వర్డ్, ఇది అతని పాస్వర్డ్, ఎవరి పాస్వర్డ్ లాడిస్తాం. సో పెట్టుకున్నాం, సరిపోయింది. ఇప్పుడు మనం ఇందాక స్లైడ్లో ఏం చూసాం, మనం ఇష్యూడ్ బై సర్వర్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ కదా. సక్సెస్ఫుల్ లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి, పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వాలి. సో app.post/login. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ యారో ఫంక్షన్, రిక్వెస్ట్ రెస్పాన్స్ console.log of request.body, response.send request.body. అంటే ఏం లేదు, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే ఈ రౌట్కి ఏం డేటా అయితే వచ్చిందో ఆ డేటా మళ్ళీ మనం పోస్ట్ మ్యాన్కి పంపించేస్తున్నాం, జస్ట్ పని చేస్తుందో లేదో చూడడానికి. సో ఇప్పుడు ఆ రౌట్ తాలూకా యూఆర్ఎల్ ఏంటి /login, మెథడ్ ఏంటి పోస్ట్. ఓకే, బాడీలోకి వెళ్ళండి, ఇక్కడ చూసారా ఫార్మ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్. ఇక్కడ మనం ఆల్రెడీ సెర్చ్ చేసుకున్నాం కదా, యూఆర్ఎల్ ఎన్కోడెడ్ ఎక్స్టెండెడ్ ట్రూ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్ పంపిస్తున్నాం, పాస్వర్డ్ పంపిస్తున్నాం, సెండ్ కొట్టండి. చూసారా, మనం ఏం డేటా అయితే ఈ పర్టికులర్ రౌట్కి పంపించామో ఆ డేటా మళ్ళీ మనం ఈ response.sendతో పంపించాం బ్యాక్. ఇప్పుడు కాన్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ =request.body. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వచ్చిన బాడీని డీస్ట్రక్చర్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు request.body అనేది ప్రింట్ చేశాను, ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, ఆ యూజర్ నేమ్ వచ్చి ఇక్కడ ఉంటుంది, అండ్ మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఉంది, ఈ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఓకే, సో ఇప్పుడు లెట్ యూజర్ ఎక్కడ ఉన్నారు, యూజర్స్ అందరూ పోర్టల్ యూజర్స్ అని వేరియబుల్లో ఉన్నారు, పోర్టల్ యూజర్స్ ఆఫ్ యూజర్ నేమ్. ఓకే, console.log of యూజర్. ఓకేనా, సో ఇప్పుడు పాస్వర్డ్ ఏంటి, ఇక్కడున్న పాస్వర్డ్ మనం ఈ రౌట్కి పంపించే పాస్వర్డ్ రెండు సేమ్ అవ్వాలి, అప్పుడే కదా మనం కరెక్ట్గా లాగిన్ అయినట్టు, లేకపోతే లాగిన్ అవ్వలేనట్టే. కాబట్టి user.password అంటే ఇది = ఇక్కడ పాస్వర్డ్. అప్పుడు response.send user successfully logged in. ఓకే, ఎల్స్ ఒకవేళ రెండు ఈక్వల్ కాదనుకోండి, యూజర్ లాగిన్ ఫెయిల్డ్, ఇంక తీసేయండి. సో ఇప్పుడు సేవ్ చేశాక ఇప్పుడు చూద్దాం, జశ్వంత్ అనే యూజర్ నేమ్ ఉంది. ఓకే, జశ్వంత్. ఇప్పుడు ఇక్కడ నాకు పాస్వర్డ్ ఏముంది, student@222 ఉంది. ఇక్కడ ఏం పంపించాను, ర్యాండమ్ పాస్వర్డ్ పంపించాను. ఇక్కడ చూసారా, యూజర్ లాగిన్ ఫెయిల్డ్. ఓకే, సో ఈ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేసి చూసారా, యూజర్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఓకే ఫైన్. యాక్చువల్లీ ఇంకొద్ది కరెక్ట్గా రాయాలంటే స్టేటస్ కోడ్తో సహా పంపించాలి, స్టేటస్ 200. ఇది ఒక HTTP స్టేటస్, దీనికి స్టేటస్ 401. ఓకే, సేమ్ ఇందాక చేసిన కెచ్లో ఇప్పుడు మళ్ళీ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా 200. ఓకే, సరిపోయింది. అదే ర్యాండమ్ పాస్వర్డ్ ఇప్పుడు సెండ్ కొట్టా అనుకోండి, ఇక్కడ చూసారా 401 అన్ఆథరైజ్డ్ వచ్చింది మనకి. ఓకే, సో student@222, ఇంక ఇదే అయిపోయింది. నెక్స్ట్ యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ యూజర్ కంటూ ఒక JSON వెబ్ టోకెన్ అనేది జనరేట్ చేయాలి. ఓకే, మనం ఇందాక ఏం చెప్పాను, JSON వెబ్ టోకెన్ తరగ స్ట్రక్చర్ హెడర్ ఉంటుంది, పేలోడ్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పేలోడ్ మాత్రమే మనం చేయాలి, ఈ హెడర్, ఈ సిగ్నేచర్ ఇదంతా కూడా మనం ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా JSON వెబ్ టోకెన్ అనే ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ అన్నది చూసుకుంటుంది. ఓకే, ఇక్కడే మీకు ఇంకొక వేరియబుల్ వస్తుంది పిక్చర్లోకి. ఏంటి ఆ వేరియబుల్ అంటే JWT సీక్రెట్. ఓకే, పేరుకి తగ్గట్టే సీక్రెట్ అన్నది ఓన్లీ సర్వర్లో మాత్రమే ఉండాలి, అది బయటికి వెళ్ళకూడదు. ఓకే, అది ఎందుకన్నా అంటే నేను చెప్తా అన్న, 1 minute. కాన్స్ట్ యూజర్ పేలోడ్ పేలోడ్ అంటే యూజర్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఆ టోకెన్లో స్టోర్ చేయడం అనమాట. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ JWT.io అని కొట్టండి. ఓకే,
మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూసారా ఆడొక శాంపుల్ JWT టోకెన్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇదంతా కలిపి ఒక శాంపుల్ అనమాట. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇదంతా హెడర్ అని చెప్పా. ఓకే, ఆ హెడర్ ఏంటి ఇది. సో హెడర్లో ఏముంటుంది, ఏ అల్గోరిథం వాడారు, టైప్ ఏంటి, ఈ టోటల్ టోకెన్ది. ఓకే, మధ్యలో అంతా ఏం చెప్పాను, పేలోడ్ అని చెప్పా. ఓకే, పేలోడ్ అంటే యూజర్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఈ పేలోడ్ ఇది. ఓకే, వాడి నేము, వాడి రోల్, అడ్మిన్ అంటే ట్రూ అనుకోండి, వాడు అడ్మిన్ అని. అడ్మిన్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకోండి, వాడు అడ్మిన్ కాదు అని. IAT అంటే ఇష్యూ డేట్ అని. ఇక్కడ చూడండి సబ్జెక్ట్, హోమ్ ది టోకెన్ రెఫర్స్ టు. ఇవన్నీ ఆప్షన్స్. ఇది ఆప్షన్, మనం ఇప్పుడు చూసేది ఇవి చూస్తాం ఇలాన. ఓకే, సో ఈ పేలోడ్ అంటే మీకు అర్థమైంది కదా, యూజర్ తాలూకు ఇన్ఫర్మేషన్ సర్వర్ పెట్టింది ఈ టోకెన్ లో. లాస్ట్ లో ఏంటి, సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ దీంట్లో ఉండదు. ఈ సీక్రెట్ అన్నది దేనికి వాడతాము అంటే, ఈ పేలోడ్ని మనం సైన్ చేస్తున్నప్పుడు మన సర్వర్ సీక్రెట్ వాడుకుంటుంది ఈ JSON వెబ్ టోకెన్ ప్యాకేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ పెట్టాం కదా, సేమ్ అలానే కాన్స్ట్ JWT టోకెన్ ఈక్వల్ టు దిస్, గ్యాప్ ఉండకూడదు, దిస్ ఈజ్ అ సీక్రెట్ కీ ఫర్ సైనింగ్ టోకెన్. సో ఇదంతా కలిపి టోకెన్ కాదు, టోకెన్ సీక్రెట్. ఓకే, సో ఇదంతా కలిపి మన టోకెన్ సీక్రెట్ అన్నమాట. ఓకే, ఈ సీక్రెట్ అన్నది బయటకు వెళ్ళకూడదు, ఓన్లీ మన మధ్యనే ఉండాలి. మన మధ్యన అంటే మన మధ్యన కాదు, సర్వర్ మధ్యన. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అందాక ఉంచండి. పేలోడ్లో మనం ఏం పెడతాము, యూజర్ తాలూకా ఐడి పెడదాం ప్రస్తుతానికి. యూజర్ తాలూకా ఐడి, యూజర్ తాలూకా రోల్. ఓకే, సో ఐడి ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ మనం యూజర్ని ఫెచ్ చేసుకుంటున్నాం కదా ఈ ఆబ్జెక్ట్ నుంచి, కాబట్టి యూజర్ డాట్ ఐడి. ఓకే, సపోజ్ యూజర్ ఐడి అని పెడదాము. యూజర్ రోల్ ఏంటి, యూజర్ డాట్ రోల్. ఎందుకు, ఈ యూజర్లోని ఆల్రెడీ మనం ఫెచ్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో ఆల్రెడీ రోల్ అని ఉంది కదా, యూజర్ డాట్ రోల్. ఇప్పుడు మన JSON వెబ్ టోకెన్లో ఈ రెండు డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఏమున్నాయి, నేమ్ ఉంది, అడ్మిన్ ఉంది, ఇష్యూ డేట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ అన్నిటికీ బదులు యూజర్ ఐడి పెడుతున్నామో, యూజర్ ఐడి పెడుతున్నామో, దాంతోపాటు యూజర్ రోల్ పెడుతున్నాం అంతే. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా సైన్ చేస్తామో, కాన్స్ట్ టోకెన్ ఈక్వల్ టు JWT డాట్ సైన్. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది అంటే పేలోడ్. ఓకే, యూజర్ పేలోడ్ అంటే టోకెన్లో మనం యూజర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నాం అది. దాని తర్వాత మన సీక్రెట్ కీ ఉంది కదా, ఈ సీక్రెట్ కీ ఇది. దీని తర్వాత ఇవన్నీ ఆప్షన్స్. ఆప్షన్స్ అన్నది మనం ఎలా ఇస్తాము, ఒక డిక్షనరీలో ఇస్తాం. డిక్షనరీలో ఇచ్చి ఎక్స్పైర్ చేయను అని చెప్పి ఒక కీ. ఏంటి ఎక్స్పైర్ చేయను, ఈ టోకెన్ ఎంతసేపటి వరకు వ్యాలిడ్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ 1H అని పెట్టాము అంటే 1 hour. ఓకే, సేవ్ చేసాము, డైరెక్ట్గా ఈ టోకెన్ పంపించేద్దాం. ఇంకెందుకు, టోకెన్ టోకెన్. ఓకే, మెసేజ్ ఏంటి, యూజర్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. స్పెల్లింగ్లో అక్కడక్కడ తప్పు వస్తుంది, మనది ఇంగ్లీష్ క్లాస్ కాదు, మనది కోడింగ్ క్లాస్ కాబట్టి స్పెల్లింగ్స్ని ఇగ్నోర్ చేసాను ప్లీజ్. సో ఇప్పుడు మనం సెండ్ కొడదాం. సెండ్ కొడితే ఇక్కడ చూసారా మనకి కూడా ఒక JSON వెబ్ టోకెన్ అన్నది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇలా కాపీ చేద్దాం. కాపీ చేసి ఈ JWT.io అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఇక్కడ చూసారా వెంటనే ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని వచ్చింది. ఎందుకు ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని వచ్చింది, మనం సైన్ చేసినప్పుడు ఏ సీక్రెట్ కీ వాడాము, ఇది కాదు కదా మనం వాడింది. మనం సైన్ చేసినప్పుడు సీక్రెట్ కీ ఏం వాడాము, ఇది. కాబట్టి ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ చూసారా సిగ్నేచర్ వ్యాలిడ్ అని వచ్చింది. ఫైన్. సో ఇది హెడర్ పార్ట్. నేను మీకు ఇందాక చెప్పాను కదా, హెడర్ అన్నది ఆల్రెడీ ఆ ప్యాకేజ్ చూసుకుంటుంది. ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ టోకెన్ రావడానికి అల్గోరిథం HS256 అన్నది వాడాము. ఈ TYP అన్నది టైప్ ఆఫ్ టోకెన్ ఏంటి, JW టోకెన్. ఓకే, JSON వెబ్ టోకెన్ కదా ఇది. దీని తర్వాత ఈ మధ్యలో అంతా ఏం చెప్పాను నేను, పేలోడ్ అని చెప్పా. ఓకే, చూసారా డీకోడెడ్ పేలోడ్.
ఈ ఇష్యూ డేట్ అన్నది బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుంది, ఎందుకంటే తెలియాలి కదా ఏ టైంకి వచ్చింది అన్నది. ఎక్స్పైర్సన్ ఇవన్నీ సెకండ్స్ అన్నమాట. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. మనం యూజర్ తాలూకా డీటెయిల్స్ ఏం దాచామా, యూజర్ ఐడి, యూజర్ రోల్, అంతే కదా దాచాము ఇక్కడ పేలోడ్లో. ఏదది యూజర్ పేలోడ్ ఫస్ట్ jwt.sign లోపల ఫస్ట్ ఏమి ఇచ్చాము, యూజర్ పేలోడ్ ఇచ్చాము, jwt టోకెన్ సీక్రెట్, ఈ సీక్రెట్ ఇచ్చాము. ఓకేనా. ఎక్స్పైర్సన్ 1 hour. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళి సెకండ్స్ టు మినిట్స్ jwt అని కొట్టండి. ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ సెకండ్స్ టు మినిట్స్ jwt అని కొట్టండి. ఇక్కడ చూసారా ఒక లింక్ వచ్చింది, కావాలంటే ఈ లింక్ కూడా నేను కింద పెడతాను. సో ఇప్పుడు మనకి పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్లో కావాలంటే ఇది కాపీ చేయండి, ఇదిలా పేస్ట్ చేసి ఇక్కడ టైం స్టాంప్ టు హ్యూమన్ డేట్ ఉంది కదా కొట్టండి. ఇక్కడ యువర్ టైమ్ జోన్ ఇదేంటి, December 26th 2:39. ఓకే, ఇది ఇష్యూ డేట్ టైమ్. IAT అంటే ఇష్యూ డేట్, EXP అంటే ఎక్స్పైరేషన్ టైం. కావాలంటే ఇది కూడా ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇది బాగా గుర్తుంచుకోండి, 2:39 కదా చూసారా, 3:39 ఎగ్జాక్ట్ 1 hourకి ఈ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్పైర్షన్కి 1H అని ఇచ్చాం కాబట్టి. ఓకే ఫైన్. సో మనకి టోకెన్ వచ్చేసింది, బాగుంది. ఇక్కడ ఇంకొకటి రాద్దాం, app.get/anyone-can-access. ఇది మన URL పేరు ఇది. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇక్కడ rest.send welcome anyone can access this route. ఓకే, ఇదేంటి, ఇది ఇంకొక URL కాపీ చేయండి. ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్ ఉంది కదా, పోస్ట్ మ్యాన్లోనే మళ్ళీ ఇక్కడ గెట్ పెట్టి లోకల్ హోస్ట్ anyone can access, ఇది మన గెట్ రౌట్ సరిపోయింది కదా, సెండ్ కొట్టండి. చూసారా, వెల్కమ్ anyone can access this route, బాగానే ఉంది. ఇప్పుడు మనకి కింద మనం చూసాం కదా ప్రొటెక్టెడ్ రౌట్, ఏంటది, అటెండెన్స్ పేజ్ కదా, app.get అక్కడ స్టూడెంట్స్ అటెండెన్స్. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ డాట్ సపోజ్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఇద్దాం, స్టూడెంట్స్ ఈక్వల్ టు జశ్వంత్. కరెక్ట్గా బార్డర్ పర్సంటేజ్ కాబట్టి మనవి 75, మరి అంత తక్కువ ఏం లేదులేండి, 80 అలా ఉండేది, బట్ 75 అని ఇద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, స్టూడెంట్ 285 సపోజ్, రెండు చాలు, ఇది మామూలు శాంపుల్ డేటా అనే కదా. rest.send స్టూడెంట్స్. ఓకే, HTTP స్టేటస్ కోడ్ పంపించాలంటే response.status ఏ కోడ్ పంపించాలనుకుంటున్నాం మనం, 200.send ఏం డేటా పంపించాలనుకుంటున్నాం, ఇది కదా. కాబట్టి ఇలా సేవ్ చేద్దాము, స్టూడెంట్స్ అటెండెన్స్. దాంతోపాటు ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా రాద్దాం, ఏంటది, డేటా ఈక్వల్ టు స్టూడెంట్స్, సరిపోయింది. మెసేజ్ ఓన్లీ ఫ్యాకల్టీ క్యాన్ యాక్సెస్ దిస్ డేటా. సో దీన్ని బట్టి ఇది ఏంటి, స్టూడెంట్స్ అటెండెన్స్ అన్నది ఓన్లీ ఫ్యాకల్టీ కదా, రెస్ట్రిక్ట్ అయ్యి ఉండాలి కదా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అటెండెన్స్ అన్నదానికి రిక్వెస్ట్ పంపించి సెండ్ కొడితే మనకి ఇక్కడ చూసారా డేటా అంతా వచ్చింది. ఓకే, ఓన్లీ ఫ్యాకల్టీ కెన్ యాక్సెస్ దిస్ డేటా అంది, కానీ మనకి ఆటోమేటిక్గా డేటా అంతా ఆల్రెడీ వచ్చింది. మనం ఇక్కడ ఆథరైజేషన్ ట్యాబ్లో ఏం పంపించలేదు, హెడర్స్లోని ఏం పెట్టలేదు, స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టలేదు, కాబట్టి ఇది ఫంక్షనాలిటీ ఇంకా ఉంది. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వస్తుంది సర్వర్కి. ఓకే, అప్పుడు ఆ రిక్వెస్ట్లో ఉన్న రోల్ ఫ్యాకల్టీయా స్టూడెంట్ అన్న చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఒకవేళ ఫ్యాకల్టీ అయితే అప్పుడు మళ్ళీ ఆ డేటాను పంపించాలి. ఒకవేళ స్టూడెంట్ అయ్యారు అనుకోండి, డేటా పంపించకూడదు. ఓకే, సో ఇది మనకి మిగిలిన ఫంక్షనాలిటీ. సో ఇది మనం ఎలా బిల్డ్ చేస్తాము అంటే, మిడిల్వేర్ వాడి బిల్డ్ చేస్తాం. ఓకే, సో అసలు మిడిల్వేర్ అంటే ఏంటన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్లయింట్. ఓకే, మనం రిక్వెస్ట్ పంపించాం ఎక్కడికి, సర్వర్కి వెళ్తుంది. సర్వర్ లోపలే కదా రౌట్ ఉంది, ఏది, ఈ రౌట్ స్టూడెంట్స్ అటెండెన్స్ తాలూకా రౌట్ సర్వర్ లోపల కదా ఉంది, ఇది ఆ స్టూడెంట్స్ అటెండెన్స్ తాలూకా రౌట్. ఇప్పుడు మనం పంపించిన రిక్వెస్ట్ డైరెక్ట్గా దీనికి వెళ్ళదు, మిడిల్వేర్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. ఆ మిడిల్వేర్కి వెళ్ళి మిడిల్వేర్లో ఏం జరుగుతుంది, వచ్చిన రిక్వెస్ట్ తాలూకా రోల్
స్టూడెంటా, ఫ్యాకల్టీయా, లేకపోతే వేరే ఏదైనా అన్న చెక్ చేసుకొని, ఒకవేళ ఫ్యాకల్టీ అనుకోండి, అప్పుడు రిక్వెస్ట్ని ఈ రౌట్కి పంపిస్తుంది. లేదనుకోండి, డైరెక్ట్గా క్లయింట్కి ఏం పంపిస్తుంది, 401 అని పంపిస్తుంది. అంటే ఏంటి, చిన్న నువ్వు ఆథరైజ్ కాదు ఈ డేటాను యాక్సెస్ చేయడానికి, నువ్వు నీట్గా వేరే పని చూసుకో అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు సర్వర్ ఉంది, ఈ రౌట్ ఉంది, క్లయింట్ ఉన్నాడు, మనకి లేనిదల్లా ఏంది, ఈ మిడిల్ వేర్. ఓకే, మిడిల్ వేర్. సో ఈ మిడిల్ వేర్ ఏంటి అంటే ఒక గేట్కి సెక్యూరిటీ గార్డ్ లాగా. ఓకే, మనం ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ గేట్ తీస్తేనే వెళ్ళగలం, లేదంటే వెళ్ళాము. ఓకే, బదులు కొట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే అది హ్యాకింగ్లోకి వెళ్తుంది, అది మనం చెయ్యం కాబట్టి సెక్యూరిటీ గార్డ్ ఓపెన్ చేయాలి గేట్. ఓకే, ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ని బిల్డ్ చేద్దాం మనం. సో మిడిల్ వేర్ ఏంటి, కాన్స్ట్ ఆథెంటికేట్ ఫ్యాకల్టీ ఈక్వల్ టు రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇప్పటి వరకు మనం ఈ నెక్స్ట్ అన్నది వాడలేదు, ఇప్పుడు వాడతాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి రిక్వెస్ట్కి హెడర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తున్నాము, రెస్పాన్స్ యాక్సెస్ చేస్తున్నాము. నెక్స్ట్ అన్నది ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ప్రతి రిక్వెస్ట్కి హెడర్ ఉంటుంది. ఓకే, రిక్వెస్ట్ లోపల హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం రిక్వెస్ట్ డాట్ బాడీ చూసాం, ఇప్పుడు మనం రిక్వెస్ట్ డాట్ హెడర్స్ చూద్దాం. ఓకే, కాన్స్ట్ బేరర్ టోకెన్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్, ఇక్కడ చూడండి యారో ఫంక్షన్ ఇది, రిక్వెస్ట్ డాట్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్. రిక్వెస్ట్ లోపల హెడర్స్ ఉన్నట్టే హెడర్స్ లోపల మళ్ళీ ఆథరైజేషన్ ఉంటుంది. కన్సోల్ డాట్ లాగ్ బేరర్ టోకెన్ ఫ్రమ్ క్లయింట్. ఇక్కడ స్పెల్లింగ్ అది చూసుకోండి, బేరర్ టోకెన్. ఓకే, ఇక్కడ మీకు మ్యాజిక్ చూపిస్తా చూడండి. మీరు జస్ట్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 401 డాట్ సెండ్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని చెప్పి పెట్టండి. ఓకే, పెట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఇలా తీసుకొచ్చి ఈ రెండుకి మధ్యలో పెట్టండి. ఓకే, అంటే ఇది మన రౌట్ తాలూకా యూఆర్ఎల్, దాని తర్వాత మిడిల్ వేర్, దాని తర్వాత ఈ ఫంక్షనాలిటీ వస్తుంది. ఫైన్, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పటి వరకు మనకు డేటా వచ్చేసింది కదా, ఇప్పుడు సెండ్ కొట్టండి. చూసారా, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని ఎందుకు వస్తుంది అన్న అంటే రిక్వెస్ట్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ యూఆర్ఎల్ హిట్ అవుతుంది. హిట్ అయ్యాక ఫస్ట్ ఈ ఆథెంటికేట్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఈ ఆథెంటికేట్ ఫ్యాకల్టీ ఏం చేస్తుంది, బేరర్ టోకెన్ని ప్రింట్ చేసుకుంటుంది. ఓకే, ప్రస్తుతానికి అన్డిఫైన్డ్ అని ఎందుకు వచ్చింది అంటే ఇది మన రిక్వెస్ట్, ఇది మన ఆథరైజేషన్ టైప్. ఇక్కడ ఆథెంటికేషన్ టైప్ బేరర్ టోకెన్ అని సెలెక్ట్ చేసాం, కానీ టోకెన్లో ఏమైనా ఇచ్చామా, లేదు, కాబట్టి అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మనం అసలు బేరర్ టోకెన్ ఉందో లేదో కూడా చూడకుండా జస్ట్ మీకు మిడిల్ వేర్ కోసం చూపించడానికి అని చెప్పి నేను డైరెక్ట్గా 401 అనేది రిటర్న్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం లాగిన్ అయినప్పుడు మనకు ఒక టోకెన్ వచ్చింది. ఓకే, సర్వర్ మనకి టోకెన్ ఇచ్చింది. ఈ టోకెన్ని ఇలా కాపీ చేసుకొని ఈ రిక్వెస్ట్లో ఆథరైజేషన్ టైప్కి వెళ్ళండి, ఆథెంటికేషన్ టైప్ బేరర్ టోకెన్ పెట్టండి, ఇక్కడ టోకెన్ అనేది పేస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సెండ్ కొట్టండి. సెండ్ కొట్టాక ఇక్కడ చూసారా ఇందాక అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ టోకెన్ పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు మనం టోకెన్ పెట్టాం కదా, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ మనం బేరర్ అని చెప్పి పెట్టలేదు కదన్నా, మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే పోస్ట్ మ్యాన్ అన్నది ఆటోమేటిక్గా ఈ BEARER అన్నది యాడ్ చేసేస్తుంది మనం పెట్టిన టోకెన్కి. ఓకే, ఎందుకంటే సర్వర్కి తెలియాలి ఇది ఒక బేరర్ టోకెన్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ బేరర్ టోకెన్ లేకపోతే బేరర్ టోకెన్ డాట్, ఇప్పుడు ఇక్కడ కాన్స్ నుంచి లెట్కి మార్చుద్దాం. ఓకే, బేరర్ టోకెన్ డాట్ స్టార్ట్స్ విత్ BEARER స్పేస్ ఇచ్చి లేకపోయినా ఏం చేస్తున్నాం మనం, సేమ్ ఇదే స్టేటస్ బేరర్ టోకెన్ మిస్సింగ్
అని చెప్పేసి కొడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ కీని అలా కట్ చేసేయండి, కట్ చేసి ఇక్కడ పెట్టండి. చూసారా, ఫస్ట్ అన్డిఫైన్డ్ వచ్చింది కదా. ఈ రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయింది. ఏంటి? బేరర్ టోకెన్ లేదు కాబట్టి బేరర్ టోకెన్ మిస్సింగ్, సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేద్దాం. ఓకే, పేస్ట్ చేసేసాక ఓన్లీ ఈ ముక్క మనకు కావాలి కదా. సో ఇప్పుడు కాన్స్ట్ టోకెన్ ఈక్వల్ టు బేరర్ టోకెన్ డాట్ స్ప్లిట్. ఇప్పుడు ఈ బేరర్ అన్న పదం ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఓకే, దాని తర్వాత ఇదంతా ఏంటి? 1లోకి వస్తుంది. ఇండెక్స్ 1 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 36 టోకెన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాము. ఇప్పుడు సెండ్ కొడదాం. సెండ్ కొట్టే ఇక్కడ చూసారా లైన్ 36 అని చెప్పి ఓన్లీ టోకెన్ ప్రింట్ అయింది మనకి. అసలు మనం పంపించిన టోకెన్ పోస్ట్ మ్యాన్ నుంచి మన సర్వర్కి కరెక్టా కాదా అన్నది సర్వర్ ఎలా డిసైడ్ చేసుకుంటుంది అంటే, ఇందాక మనం JWT.sign కదా వాడాము ఇక్కడ లాగిన్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ వేర్లో ఏం చేస్తాము అంటే JWT.verify కొట్టి ఇక్కడ మనకు వచ్చిన టోకెన్, దాని తర్వాత సీక్రెట్ కీ ఏది మనకి మన సర్వర్లోనే కదా ఉంది, ఈ JWT టోకెన్ సీక్రెట్. ఓకే, కాన్స్ట్ డీకోడెడ్ వర్షన్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డీకోడెడ్ వర్షన్ ఇచ్చి డీకోడెడ్ వర్షన్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, మళ్ళీ సెండ్ చేయండి. చూసారా డీకోడెడ్ వర్షన్లో ఏమొచ్చింది? మనం ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇదంతా వచ్చింది. ఓకే, ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది? జస్ట్ మనం ఇక్కడ పంపించిన ఈ బేరర్ టోకెన్ నుంచి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్, JWT.verify అన్నది. ఫైన్, ఇప్పుడు మనకు ఆ రౌట్ ఓన్లీ ఫ్యాకల్టీ కదా రావాలి కాబట్టి if decoded version dot user role is not equal to faculty కదా, faculty response dot status 401 dot send you are not authorized to see the data. ఓకేనా, సరిపోయింది. ఒకవేళ ఫ్యాకల్టీ అనుకోండి, ఓకే లాగిన్ అయినాడు ఫ్యాకల్టీ అనుకోండి, ఎల్స్ నెక్స్ట్, అంతే. మీరు ఏం చేయాల్సిన ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ అన్నది పెడతాం. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సెక్యూరిటీ గార్డ్ అన్న వ్యక్తి ఎలో చేస్తేనే నెక్స్ట్ ఫంక్షన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. ఒకవేళ ఫ్యాకల్టీ అనుకోండి, నెక్స్ట్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏముంది దీనికి మిడిల్ వేర్ తర్వాత? ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు చూడండి, సింపుల్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ టోకెన్ ఉంది కదా, ఓకే, ఈ టోకెన్ ఎవరిది? ఈ జశ్వంత్ అన్న వ్యక్తిది. ఓకే, నా రోల్ ఏంటి ఇక్కడ? స్టూడెంట్ కదా. ఈ టోకెన్ మనం ఇక్కడ పేస్ట్ చేసాము, బాగుంది, సెండ్ కొట్టాము. చూసారా, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు సీ ది డేటా. ఓకే, తీసేద్దాం. ఫ్యాకల్టీ ఉన్నారు కదా ప్రసాద్ అనే, ఇది కాపీ చేద్దాం. యూజర్ నేమ్ ప్రసాద్, పాస్వర్డ్ ఏంటి? మై కాలేజ్ @888. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవుతున్నాడు ఆ ఫ్యాకల్టీ. సెండ్ కొడదాం. సెండ్ కొట్టాక ఇప్పుడు ఈ ఫ్యాకల్టీకి ఇంకొక టోకెన్ వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఇలా కాపీ చేద్దాం. కాపీ చేసి మీకు అంతగా డౌట్ ఉంది అనుకోండి, పేస్ట్ కొట్టండి. ఇక్కడ చూసారా, మనం ఇక్కడ పేస్ట్ చేయగానే ఆల్రెడీ ఫ్యాకల్టీ వచ్చింది యూజర్ రోల్, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పేలోడ్లో ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఇలా కాపీ చేసి సేమ్ ఆ రెస్ట్రిక్టెడ్ రౌట్కి మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం కదా, దానిలో పాత టోకెన్ తీసి కొత్త టోకెన్ పెట్టండి, పెట్టి సెండ్ కొట్టండి. చూసారా మామూలుగా ఉండదా? ఇదంతా మనం దేనికి వాడతాము అంటే ప్రొఫైల్ డేటాకి కానీ, లేకపోతే కొన్ని రౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ అటెండెన్సే ఉంది, సేమ్ అలానే మిగిలిన రౌట్స్ అవి కూడా ఉంటాయి కదా, ఎగ్జామ్ పేపర్స్ కానీ, లేకపోతే హాలిడేస్ లిస్ట్ కానీ, ఇలా ఏదైనా సరే ఒక ఫ్యాకల్టీకి మాత్రమే కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది కదా, అలాంటి కాన్ఫిడెన్షియల్ డేటాకి కానీ, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ రోల్స్కి మాత్రమే ఈ డేటా అన్నది అందాలి. అలాంటప్పుడు కానీ
ఈ మిడిల్ వేర్, ఈ JWT ఇవన్నీ వాడతాం అన్నమాట. ఓకే ఫైన్. సో ఇక్కడ సరిపోయింది, ఇంక ఇవన్నీ తీసేయండి. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. నేను వీడియో లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న సమరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఓకే, ఈ టోటల్ కోడ్కి, కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో సక్సెస్ఫుల్గా పెట్టేసాం మనం. ఓకే, JWT అన్నది ఇంటిగ్రేట్ చేసేసాం. నెక్స్ట్ ఈ JWTతో మేజర్ ఇష్యూ ఏంటి అంటే JWT కెనాట్ బి రివోక్డ్. అంటే ఒకసారి టోకెన్ ఇచ్చేసాక అది మళ్ళీ క్యాన్సిల్ చేయలేదు సర్వర్. ఓకే, వ్యాలిడ్ అంటిల్ ఇట్ ఎక్స్పైర్స్. మనం ఇందాక ఎక్స్పైరేషన్ టైం ఏమి ఇచ్చాం, 1 అవర్ ఇచ్చాం. 219కి వచ్చింది మనకి, అంటే 319 వరకు ఆ టోకెన్ వ్యాలిడే. ఓకే, లాగౌట్ డస్ నాట్ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. మనం లాగౌట్ ఫంక్షనాలిటీ పెట్టలేదు. ఎందుకు అంటే లాగౌట్ పెట్టినా యూజ్ లేదు ఇప్పుడు. ఓకేనా, ఎందుకంటే మనం ఓన్లీ JWTయే పెట్టాం. ఈ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి ఇంకొక సొల్యూషన్ ఉంటుంది, అది మనం ఇంకా పెట్టలేదు. ఓకే, కాబట్టి లాగిన్ మనం చేయలేదు. ఒకవేళ ఈ టోకెన్ అన్నది మీ ఫ్రెండ్ దగ్గరకో లేకపోతే అటాకర్ చేతికి వెళ్ళింది అనుకోండి. ఓకే, మన టోకెన్ 1 అవర్ వరకు వ్యాలిడ్, కాబట్టి ఆ గంట సేపు అటాకర్ ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఈ టోకెన్ ఉంది, ఫ్యాకల్టీ తాలూకు టోకెన్. ఈ టోకెన్ నేను మీకు సెండ్ చేశాను అనుకోండి, లేకపోతే వేరే ఏదైనా స్టూడెంట్కి సెండ్ చేశాను అనుకోండి. ఆ గంట సేపు స్టూడెంట్ హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్యాకల్టీ రౌట్స్ అన్నిటిని. ఎందుకంటే మన సర్వర్ ఇక్కడ చెక్ చేసేది ఓన్లీ ఆ టోకెన్లో ఉన్న రోల్ బట్టే. ఓకేనా, ఫస్ట్ టోకెన్ తెచ్చుకుంటున్నాము, దాని నుంచి మళ్ళీ డీకోడ్ చేస్తున్నాము. డీకోడ్ లోపల యూజర్కి ఏ రోల్ అయితే ఉందో ఆ రోల్ బట్టే మనం ఎగ్జిక్యూట్ చేయాలా, బయట పంపాలన్నా చూస్తున్నాం. అంతగానే స్టూడెంట్కి ఈ రోల్ ఉందా ఆ రోల్ ఉందా అని చెప్పి చూడట్లేదు మనం. ఓకే, అటాకర్ కెన్ యూజ్ ఇట్ ఫ్రీలీ అండ్ సర్వర్ కెనాట్ స్టాప్ ఇట్. సర్వర్ ఎందుకు ఆపుతుంది? ఎందుకంటే దానికి వచ్చిన టోకెన్ అది వ్యాలిడేషన్ సరిపోతుంది కాబట్టి ఆపదు. యాక్సెస్ కంటిన్యూస్ అంటిల్ ఎక్స్పైరీ. ఇందా మనం మాట్లాడుకున్నది, గంట వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, టోకెన్ ఎక్స్పైరీ వరకు. సో దీనికి వేరే సొల్యూషన్ లేదు ఏంటన్నా అంటే ఉంది. ఏంది ఆ సొల్యూషన్? రిఫ్రెష్ టోకెన్. ఇప్పటి వరకు మనం చూసింది యాక్సెస్ టోకెన్. JWTలోనే 2 ఉన్నాయి, యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్. ఇప్పటి వరకు మీరు చూసింది కోర్ JWT. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి సొల్యూషన్ ఈ రిఫ్రెష్ టోకెన్ అన్నమాట. ఓకేనా, సో రిఫ్రెష్ టోకెన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిఫ్రెష్ టోకెన్ అని పెట్టండి, లేదంటే మిడిల్ వేర్ అని పెట్టండి. రెండిట్లో దేనికి ఎక్కువ ఓట్ వస్తుందో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి. అండ్ ఈ మెటీరియల్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. ఓకేనా, అండ్ ఈ కోడ్ అది కూడా. అండ్ బై ద వే మరి ఇంకొకటి, ఈ పోర్టిగ్రామ్ అన్న ప్లాట్ఫామ్ నేనే డెవలప్ చేస్తున్నాను అనమాట. ప్లాట్ఫామ్లో ఏంటి అంటే మీరు జస్ట్ మీ రెజ్యూమే పంపిస్తే చాలు, మీకంటూ ఒక ఓన్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ పోర్టిగ్రామ్ అన్న లింక్ మీద క్లిక్ చేయండి, హోమ్ పేజ్ తీసుకెళ్తుంది. హోమ్ పేజ్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ అయిపోయాక మీరు వెయిట్ లిస్ట్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మన ఛానల్ లింక్స్ అవి ఉంటాయి, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ. సో ఒక్కొక్కటి కొట్టి ఒక్కొక్క దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ కోడ్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇదంతగా మూసేయండి. ఈ ప్యాకేజ్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్. ఓకే, ఎక్స్ప్రెస్, బాడీ పార్సర్, JSON వెబ్ టోకెన్, కార్స్. ఓకే, ఎక్స్ప్రెస్ అన్నది మన సర్వర్ని బిల్డ్ చేయడానికి వాడతాము. బాడీ పార్సర్ అన్నది మనకు వచ్చిన బాడీని పార్స్ చేయడానికి వాడతాము. అండ్ ఈ JWT అన్నది ఈ వీడియో మెయిన్ అనమాట. ఓకే, JSON వెబ్ టోకెన్ దానికి వాడతాం. ఈ కార్స్ అన్నది క్రాస్ ఆరిజిన్ పాలసీ. క్రాస్ ఆరిజిన్ పాలసీ అంటే వేరు వేరు డొమైన్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చినా సరే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ అవి అటాచ్ చేస్తున్నాం మన ఎక్స్ప్రెస్ సర్వర్కి. ఓకే, app.use కార్స్, బాడీ పార్సర్, express.url encoded ఇవన్నీ. ఇది ఇలాగా బేసిక్ అనమాట. ఓకే, బేసిక్ అంటే మ్యాండేటరీ, ఏ ఎక్స్ప్రెస్ సర్వర్కి అయినా సరే మ్యాండేటరీ. ఇది సరిపోయింది. దీని తర్వాత JWT టోకెన్ సీక్రెట్ అంటే ఇప్పుడు ఈ సర్వర్ జనరేట్ చేసే టోకెన్స్కి జనరేట్ చేయాలన్నా, మళ్ళీ ఈ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్లో టోకెన్ తీసుకొని మళ్ళీ వెరిఫై చేయాలన్నా సరే ఈ టోకెన్ సీక్రెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఓకే, ఈ పోర్టల్ యూజర్స్ అన్నది ఒక డమ్మీ డేటాబేస్ లాగా. ఓకే, ఒక కాలేజ్ పోర్టల్ వెబ్సైట్ మనం ఇప్పుడు సిమ్యులేట్ చేసాము. కాబట్టి ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఒక పర్సన్, జశ్వంత్ అన్న వ్యక్తి ఇంకొక పర్సన్ డీటెయిల్స్. ఓకే, ఈ ప్రసాద్కి ID 1, నేమ్ ప్రసాద్, రోల్ ఫ్యాకల్టీ, పాస్వర్డ్ ఇది. జశ్వంత్కి ID 2, నేమ్ జశ్వంత్, రోల్ స్టూడెంట్, పాస్వర్డ్ ఇది. ఓకే, ఇది ఒక మిడిల్ వేర్ అనమాట, ఆథెంటికేట్ ఫ్యాకల్టీ. సో ఈ మిడిల్ వేర్ ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ రౌట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వడం కన్నా ముందు ఇది చేయాల్సిన చెకింగ్ ఇచ్చేస్తుంది. ఓకే, వచ్చిన రిక్వెస్ట్ నుంచి ఫస్ట్ ఆథరైజేషన్ టోకెన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, చేసి
ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్ అసలు టోకెన్ ఉందా మిస్ అయిపోయిందా అని. ఒకవేళ లేదనుకోండి బేరర్ టోకెన్ మిస్సింగ్ అని చెప్పి రిక్వెస్ట్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, ఒకవేళ టోకెన్ ఉంది, కరెక్టో కాదో ఇంకా మనకు తెలియదు, టోకెన్ అయితే ఉంది, అప్పుడు మళ్ళీ ఆ టోకెన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, బేరర్ అన్న పదం ముందు స్ప్లిట్ చేసి ఓన్లీ ఆ టోకెన్ ఉంటుంది కదా, ఆ టోకెన్ని మనం తీసుకొని ఈ టోకెన్ అన్న దానికి అసైన్ చేస్తున్నాం. చేశాక అప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, సైన్ చేయడానికి ఈ సీక్రెట్ కావాలి, వచ్చిన టోకెన్ని మళ్ళీ వెరిఫై చేయడానికి కూడా ఈ సీక్రెట్ కావాలి. కాబట్టి వచ్చిన టోకెన్ని పంపిస్తున్నాము, ఈ సీక్రెట్ని పంపిస్తున్నాము ఈ JWT.verify ఫంక్షన్కి. అప్పుడు ఇది ఏమిస్తుంది మనకి, పేలోడ్ని డీకోడ్ చేసి ఆ డీకోడెడ్ పేలోడ్ ఇస్తుంది మనకి. ఓకే, ఆ పేలోడ్ లోపల యూజర్ రోల్ అనేది మనం ఎంబెడ్ చేస్తున్నాం లాగిన్ అయినప్పుడు. కాబట్టి ఆ యూజర్ రోల్ని తీసుకొని చెక్ చేసుకుంటుంది ఇక్కడ ఫ్యాకల్టీయా స్టూడెంట్ అని. ఒకవేళ స్టూడెంట్ అనుకోండి 401 అన్ఆథరైజ్డ్, యూఆర్ నాట్ ఆథరైజ్డ్ టు సీ ది డేటా అని చెప్పి పంపిస్తున్నాం. అదే ఒకవేళ వచ్చింది ఫ్యాకల్టీ అనుకోండి, నెక్స్ట్ అని చెప్పి పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటి, దీని తర్వాత ఏ ఫంక్షన్ అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి చెప్తుంది ఈ మిడిల్ వేర్. సో ఇది యాప్.గెట్ అనేది ఒక బేసిక్ డిఫాల్ట్ రౌట్. ఓకే, ఎవరైనా పంపించవచ్చు. యాప్.పోస్ట్ అనేది ఒక పోస్ట్ మెథడ్. యూఆర్ఎల్ ఏంటి, /login. /login తాలూకు పని ఏంటి, యూజర్ వాడి యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తాడు. పంపించాక మనం ఇక్కడ పాస్వర్డ్ చెక్ చేస్తున్నాం. యూజర్ పంపించిన పాస్వర్డ్, యూజర్ ఫస్ట్ సెట్ చేసుకున్న పాస్వర్డ్, అంటే మన సర్వర్లో ఉన్న పాస్వర్డ్ కరెక్టా కాదా అని. ఒకవేళ కరెక్టే అనుకోండి, అప్పుడు మనం వాడికి ఒక JW టోకెన్ అన్నది, JSON వెబ్ టోకెన్ అన్నది సైన్ చేసి వాడికి పంపిస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇది పేలోడ్ అంటే ఆ టోకెన్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉండాలి అని. ఇది టోకెన్ సీక్రెట్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అది. ఇది ఎంతసేపట్లో ఎక్స్పైర్ అయిపోవాలి అని. ఒక్కొక్క టోకెన్ ఎంతసేపటికి వ్యాలిడిటీ ఉండాలి, 1 hour. సో JWT.sign అని కొట్టాక మనకు టోకెన్ వచ్చేస్తుంది. ఆ టోకెన్ని మనం క్లయింట్కి పంపించేస్తున్నాం. ఓకే, ఒకవేళ పాస్వర్డ్ తప్పు అనుకోండి, డైరెక్ట్గా యూజర్ లాగిన్ ఫెయిల్డ్, అంతే, ఇంకేం లేదు. ఇది ఇంకొక శాంపుల్ రౌట్ మీకు ఇందాక చూపించడానికి. ఎనీవన్ కెన్ యాక్సెస్ అని చెప్పి ఫ్యాకల్టీ యాక్సెస్ చేయొచ్చు, స్టూడెంట్ యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే బయట ఎవరైనా వేరే విజిటర్ ఎవరైనా వచ్చి అది కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఈ లింక్ని. అండ్ ఫైనల్ రౌట్ ఏంటి, స్టూడెంట్స్ అటెండెన్స్. ఇదేంటి, ఓన్లీ ఫ్యాకల్టీకి మాత్రమే యాక్సెస్ ఉండాలి కదా. కాబట్టి మనం ఇందాక బిల్డ్ చేసాం కదా ఈ మిడిల్ వేర్ని తీసుకొచ్చి మిడిల్లో పెట్టాం, అందుకే మిడిల్ వేర్ అంటాం. ఓకే, రిక్వెస్ట్ వస్తుంది, రిక్వెస్ట్ వచ్చాక ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళేది దీని దగ్గరికి, ఆథెంటికేట్ ఫ్యాకల్టీ దగ్గరికి. అక్కడ అంతా బాగుంది, ఫ్యాకల్టీ ఏ వచ్చినోడు అనుకుంటే ఈ నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యాక అప్పుడు దీని తర్వాత ఏ ఫంక్షన్ ఉంది, ఇది కదా, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీని లోపల ఏముంది, స్టూడెంట్స్ది హార్డ్ కోడ్ డేటా ఉంది, ఆ డేటాని పంపిస్తున్నాము. దాని తర్వాత మెసేజ్ కూడా పంపిస్తున్నాం, ఓన్లీ ఫ్యాకల్టీ కెన్ యాక్సెస్ దిస్ డేటా అని చెప్పి. సో ఇది గైస్ JWT దాకా మాస్టర్ క్లాస్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, లేకపోతే కింద కామెంట్ పెట్టండి, ఏదైనా సరే పర్వాలేదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మిడిల్ వేర్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో కావాలా, లేకపోతే రిఫ్రెష్ టోకెన్ కోసం కావాలా అన్నది నాకు కింద కామెంట్లో తెలపండి. అండ్ నెక్స్ట్ వీక్ వరకు జాగ్రత్తగా ఉండండి. టాటా, బై బై.